కలెక్టర్ సంజీవ్ కుమార్ ఝా చర్యలు తీసుకోవాలి. పేద ప్రజలపై తన ప్రతాపాన్ని తీసుకోవాలి. పేద ప్రజలపై తన ప్రతాపాన్ని కలెక్టర్ వనితా టీ స్టాల్ పై తన దాడిని వనితా టీ స్టాల్ పై దాడిని కలెక్టర్ న్యాయం చేయాలి. పేద డాక్టర్లకు మహిళలకు పేద డాక్టర్లకు మహిళలకు కలెక్టర్ इंसान तुमको माना ऐसा कभी न जाना बता दिया जमाना बंदर का कारनामा रेवंत रेड्डी मामा ओ रेवंत रेड्डी मामा अय्यो राम रामा नी परुवोय मामा अय्यो राम रामा नी परुवोय मामा కలెక్టర్ పేద డాక్టర్ రూపాయలపై కలెక్టర్ పద్ధతి కలెక్టర్ తన వైఖరిని పేదలపై కలెక్టర్ తన వైఖరిని కలెక్టర్ సంజయ్ కుమార్ ఝా తన వైఖరిని కలెక్టర్ సంజీవ్ కుమార్ ఝా తన వైఖరిని కలెక్టర్ న్యాయం చేయాలి. ఇందిరా శక్తి మహిళలకు ఇందిరా శక్తి గ్రూప్ మహిళలకు కలెక్టర్ వనితా టీ స్టాల్ మహిళలకు విజయ డైరీ మహిళకు వనితా టీ స్టాల్ మహిళకు శక్తి స్కీమ్ ద్వారా మన ఆడపిల్లలకు మేలు కోరే విధంగా ఆనాడు ఇచ్చిన ఆర్డర్ కాపీలు ఆనాడు ఇచ్చిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉత్తరమశ గారు స్వయంగా వారు వచ్చి స్థలాన్ని కేటాయించి ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. వీళ్ళకు శాసనం సత్కరించి మహిళా శక్తి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ప్రోగ్రామ్ని ఆయనే స్వయంగా వచ్చి చాలా కట్టి ఓపెన్ చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సందీప్ కుమార్ ఝా అనే నూతన కలెక్టర్ గారు వచ్చి మేము ఇక్కడ మన ఆర్డర్లో ఉండొద్దు తీసేయాలంటే అంటే ఒక కలెక్టర్ వచ్చి పెట్టిస్తాడు, కలెక్టర్ వచ్చి ఇస్తాడు. అంటే ఇది తుగ్లక్ పాలన లెక్క అవపడుతుంది తప్ప మనకు మహిళలకు ప్రోత్సహించే పాలన లెక్క అవపడతలేదు. ఏం గురించి అంటే మహిళలకు మనం లక్షాధికారులను చేత కోటగా చేస్తున్నారంటే వాళ్ళను 1000 అధికారులు ఉన్న మహిళలను ఇంకా విచ్చగాలుగా చేస్తాం తప్ప వీళ్ళకు చేసేది ఏం లేదు, వరకేది సంక్షేమం చేసేది ఏం లేదు. ఇంకోటి అంటే వీళ్ళు చేస్తున్న పుట్టకుట్టి వ్యవస్థ మీద కూడా వీళ్ళు ఇవాళ బుల్డోజర్ సర్కార్ నిరసనంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద గవర్నమెంట్ స్కూళ్ళలో ఆడపిల్లలకు టాయిలెట్స్ వసతులు లేవు. జనగామ జిల్లాలో ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అట్లాంటి సమస్యలు అప్పలేదు కలెక్టర్ గారికి. ఈ ఒక్క సమస్యనే అప్పడిందా? ఇది ప్రధాన సమస్యగా తీసుకుంటున్నారు. ఎందుకని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక కలెక్టర్ గారు అంటే ప్రజాప్రతినిధులుగా కలిసి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజలను మేకమైకి ఉండాలని నేను కోరుకుంటాము. ఇదే మేము బిఆర్గా కోరుకుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల్ని కోటీశ్వరాన్ని చేయాలని చెప్పేసి ప్రతి మహిళ వ్యాపార వాణిజ్య రంగాలలో అభివృద్ధి చెంది తన కుటుంబాన్ని పోషించుకొని తనతో పాటు మరొక నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని చెప్పిన గొప్ప మహత్తర లక్ష్యంతో ఇవాళ వనితా టీ స్టాళ్లను అదే రకంగా విజయ డైరీకి సంబంధించినటువంటి పాల ఉత్పత్తులను విక్రయాలు జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే గత 6 నెలల క్రితం మరి అప్పుడు జనగామ జిల్లా కలెక్టర్గా ఉన్న రిజ్వాన్ బాషా గారు ఇక్కడ కలెక్టర్ కార్యాలయం దగ్గర 2 స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. స్థలాన్ని వారే కేటాయించారు. వారికి రుణం డిఆర్డీఏ ద్వారా రుణం ఇచ్చారు, కరెంటు సౌకర్యం కల్పించారు, మున్సిపాలిటీ ద్వారా నీటి సౌకర్యం కల్పించారు. వాళ్ళు వ్యాపారం చేసుకొని 4 రాళ్ళు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్న క్రమంలో ఇవాళ కొత్తగా జనగామ జిల్లాకు వచ్చినటువంటి కలెక్టరు ఎవరైతే ఉన్నారో ఈ సందీప్ కుమార్ ఝా అనేటువంటి కలెక్టరు షా ఇచ్చిపోతే ఇవాళ ఝా ఉడవికే కార్యక్రమాన్ని పెట్టుకుంటా ఉన్నాడు. ఇవన్నీ డబ్బాలన్నీ తీయించే కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాడు. ఆ మహిళల గోస పుచ్చుకుంటా ఉన్నాడు. ఇవాళ మహిళా వ్యతిరేకిగా ప్రజా వ్యతిరేకిగా ఇలా వచ్చిన కొత్తల్నే సంజీవ్ ఝా కుమార్ ఇవాళ ఏదైతే ఉన్నదో తన పద్ధతి మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోవాలి, వాళ్ళకు సహకరించాలి, వాళ్ళు మంచి విధంగా చూడాలి, ఆ రకంగా చూడాలి తప్ప ఇవాళ కలెక్టర్ అని చెప్పేసి అంటే మానవీయ విలువలు మానవతా కోణంతో విస్తృతమైన ఆలోచనతో ఉండాలి. ఇలా కుచిత స్వభావంతో సంకుచిత మనసుతో
ఆలోచనతో ఇవాళ లేఖిని తనంతో ఇవాళ జనగామ జిల్లా కలెక్టర్ ఉన్నాడు. తన పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అలాగే ఇవాళ ఈ జనగామ ఏదైతే కలెక్టర్ ఆఫీస్ ఉన్నదో అది 3వ వార్డు పరిధిలో ఉంటుంది. ఈ 3వ వార్డు కౌన్సిలరు మరి ప్రజాపాలన ప్రారంభ కార్యక్రమం ఉన్నదయ్యా, మీరు రండి అని చెప్పేసి చెప్పడం కోసం వస్తే 10 గంటలైనా కూడా స్పందించలేదు. మెసేజ్ పెట్టినా చూసి కూడా చూడనట్టుగా ఉన్నాడు. ఫోన్ చేస్తే స్పందించాడు. ఇలాంటి వ్యక్తి ఇవాళ నియంత లెక్క ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామిక విలువలకు పెద్ద పీట వేసేటువంటి జనగామకు అవసరమా? ఇలాంటి కలెక్టర్ అవసరం లేదు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తాడు జనగామ జిల్లాలో. అందుకోసం ఈయన ప్రభుత్వం సరెండర్ చేసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ ఎట్లా తిరస్కరిస్తాడు? మరి ఆయన కలెక్టర్ కదా, ఈయన కలెక్టర్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.